పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టీడీపీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె నూతన టీడీపీ జాతీయ రాష్ట్ర కమిటీ నాయకులకు అభినందనలు తెలిపారు. నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపిక కావడం చారిత్రాత్మకమన్నారు. చంద్రబాబు, పల్లా శ్రీనివాసరావు, మంతెన రామరాజు, పీతల సుజాత, కోళ్ల నాగేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపారు. కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ యువగళం స్ఫూర్తితో పార్టీ మరింత బలపడుతుందన్నారు. భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రజల సమస్యలు తెలుసుకునే మనం పెట్టడం ప్రతి శుక్రవారం. అలాగే కూటమి కానీ ప్రతి ఒక్కరూ కూడా కమిటీ సభ్యులు కానీ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం అభినందనీయం. ప్రతి ఒక్కరికి టౌన్ అధ్యక్షులు కానీ, రూరల్ అధ్యక్షులు కానీ, అలాగే వీరవాసరం మండల అధ్యక్షులు కానీ, సెక్రటరీలకి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో మమేకమయ్యి ప్రతి వారం కూడా వాళ్ళని చక్కగా వార్డు వైజ్ రోజు భీమవరం నియోజకవర్గ ఆఫీసులో భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన శ్రీ తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో ప్రతి వారం కూడా గ్రీవెన్స్ కార్యక్రమం ఇస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కూటమి ప్రభుత్వము మీకు ఒక రావడం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, కూటమి నాయకులు కానీ గెలిచిన తర్వాత ఎవరింటికి వారు పరిమితం అవుతారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ఉంటే శాసనసభ్యులు లేదా అక్కడ ఇన్ఛార్జీలు ఆధ్వర్యంలో మరి అక్కడ నియోజకవర్గ 39 వార్డులు 48 గ్రామాల ప్రజలు, నాయకులు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని చెప్పి సందర్భం తెలియజేస్తుంటూ ఈ గ్రీవెన్స్లో ప్రతి వారం కూడా పాల్గొంటున్న మన రాష్ట్ర సీనియర్ నాయకులకి ఒక జట్టుగా ముందుకు తీసుకెళ్ళని చెప్పి సందర్భంగా